పిలిచిన కానీ ఈ అభాగ్యురాలు మీకు గుర్తుకు రాదన్నమాట. అవునులే, నా సపత్తులతో సరస సల్లాపములు అడుడికే మీకు సమయం చాలకున్నది. ఇక మేమెట్లు గుర్తుండగలము? నీకెంతమంది సపత్తులను నీవే నా హృదయేశ్వరివని నీవెందువాది? ఈ మాయ మాటలతో మభ్యపెట్టి నన్ను మోసగించడము మీకు వెన్నతో పెట్టిన విజయే కదా. ఈ నయగారు పలుకులు నేనిక నమ్మతాను. దూరముగా దేవదేవ పరంధామ అమ్మా జగన్మాత వందనములు. సమయమేంద్ర, నీ సంకల్పములో నీవు సమయుక్తముగా. నారాయణ నారాయణ. అమ్మగారు నా నమస్కారము తిరస్కరించినట్టున్నారు. ఏమో ఏం జరిగినదో రాక రాక రాహుకాలంలో వచ్చినట్టున్నాను. ఏదైనా జరిగినదా స్వామి? ఏమీ లేదా, ఇప్పుడే కథ శుద్ధించిపోతున్నట్టున్నది. దానినే మీరు మరీ సాగవేసి సంకట పరిస్థితుల్లో నెట్టకండి స్వామి. అంటే నేను ఆలోపకల మధ్య కలహములు పెట్టి ఆనందించి జగడాల మారినది ఆమె ఉద్దేశము. అది కాదులే నారదా. ఏది కాదు స్వామి, మీ వాలకము చూడగా నా కడలోనే దోచుతున్నది. మరి అయినా భార్యాభర్తల మధ్య 1,00,000 గొడవలు వస్తుంటాయి, పోతుంటాయి. అంత మాత్రానికే మీరు ఇంతగా కంగారు పడలేదా? మీరు చూస్తూ ఉండండి కదా, నేను నడిపించదను. శరంలో అమ్మగారిని శాంతింపజేసేదను. అమ్మా జగజ్జనని, మీ ఆశీర్వాదములు కోరి 2వసారి నమస్కరించుతున్నాను. భర్తపై కోపమును భక్తులపై ప్రదర్శించడము ధర్మమా తల్లి? కోపమును వీడి శాంతింపమమ్మ. మునీంద్ర, నీ అభీష్టములు సత్వరమే సఫలీకృతమవుగాక. ధన్యుడైతే తల్లి, ధన్యుడైతే. నాకు చాలా సంతోషమైనది. కానీ ఈ నష్టదారి గాలి మాటలు చెప్పి గాలి చెయ్యవాడని నీకు నాకు అందరికీ తెలిసేదే కదా. ఈ మహానుభావులకు మీ సోదరులు సంతోషపెట్టడానికే సమయం చాలా ఉన్నది. ఇక మీ ముచ్చటను తిట్టడానికి ఆయనకు తీసేయక్కడిది. ఆయన గారిని మీరు కాబట్టి ఎంతో వర్షతో కలుస్తున్నారు. కానీ మనకైతే నా అమ్మ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ మీకున్న సహనము భక్తి ఈ భూలోకంలో ఏ ఆడపడుచుకైనా ఉన్నాయా? ఈ విషయంలో మీకు మీరే సాటి తల్లి. ఇంకా నిలబడి ఉన్నారు ఎందుకు? ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించి వెళ్తుంది కానీ ఆశీర్వదించండి. నాకేమీ అక్కర్లేదు తల్లి. మీరన్న మాటలకే నా కడుపు నిండిపోయినది. మునీంద్ర,
భూలోకమున ఏమైనా విశేషములు కలవా? ఆ ఏం చెప్పుతుండే తల్లి, పర్వాలేదు, చెప్పండి మునీంద్ర. చెప్పినట్టు మీరు కోపగించుకున్నారు కదా. నాకెందుకు కోపము? చెప్పండి మునీంద్ర. అమ్మ, ఈ భూలోకమునందు ఎక్కడికి వెళ్ళినా ఎవరి నోట విన్నా ఒకటే మాట. ఏమిటది? ప్రజలందరూ సత్యభామ శ్రీకృష్ణుల అన్యోన్య దాంపత్యం గురించి, శ్రీకృష్ణులకు సత్యభామాదేవి పైన అమితమైన ప్రేమ గురించి, సత్యభామాదేవి పతిభక్తి, భర్తపై ఆమెకున్న ప్రేమానురాగములు, ఆపై ఆమె ధైర్య సాహసములు. ఆహా, ధైర్య సాహసములా? అదెట్లు? అదేనమ్మా, ఆనాడు సత్యభామాదేవి గారు ధైర్య సాహసములు ప్రదర్శించి సంగ్రామమునరించి నరకాసురుని సంహరించి భర్త గారైన ఈ మహానుభావుణ్ణి రక్షించుకున్నారు కదా. ఈ విషయములన్నీ కథలు కథలుగా చెప్పుకొనొచ్చు ప్రజలందరూ ఎంత ఆనందిస్తున్నారో మహర్షి! ఏం చెప్పలేను తల్లి. మహర్షి, ఇక చాలింపు. ఆ సత్యభామ గొప్పలు నాకడ పొగడగుడు. ఏదో పుణ్యకవ్రతం ఆచరించిందని చెప్పి భర్తను ఈ దేవదేవుని మీకు దానము సంగి తిరిగి ఈతని పొందుటకే తనకడ ద్రవ్యము సరిపోక లబో దిగోమని ఏడ్చుకుంటూ నా కడకు వచ్చి ప్రార్థింపండి కదా. అప్పుడు నేను వెళ్ళి భక్తితో ఒక తులసి దళమును త్రాసియందుంచి నా పతిని దక్కించుకుంటుంది. అప్పుడే ఎవరి పతిభక్తి ఎంత మాత్రమో లోకమంతటకు తేట తెల్లమైనది. ఇక ధైర్య సాహసములందు ఇక ఈ విషయమును గూర్చి ఊరూరు తిరుగుచూ గోరంతలు కొండంతలు చేసి చెప్పి ఆనందించడం చాలా బాగున్నదయ్యా. ఇక ధైర్య సాహసములందువా హవ్వ చెప్పుకుంటే సిగ్గుచేడు. స్త్రీలు ఎక్కడైనా రణరంగంకి ఏగి పరపురుషునితో యుద్ధము చేయుట హవ్వ స్త్రీ జాతికి సిగ్గుచేటయ్యా. ఆ సత్యభామ మా కుల గౌరవమును సర్వనాశనం చేసినది. స్త్రీలు సంగ్రామములెంబ సాటిగానే నవ్వరే కులమాండలు హవ్వ హవ్వయలుచు మా సపత్తుల మర్యాద మంట కలిపే సత్యభామనాగందేని సాటిగానే. ఆ సత్యభామ మా స్త్రీ జాతికి సిగ్గుచేటు తలవప్పుడు తెచ్చినది. అదేమిటమ్మా అలా అంటున్నావు? జగన్మాదేవి పార్వతీదేవి అనేక అవతారములనెత్తి మహిషాసుర శుంభని శుంభాది రాక్షస వీరులందరితోనూ సంగ్రామమునంచి సంహరించినది కదా. నారదు, జగన్మాత లోక కంటకలకు ఆ రాక్షసులను వధించడము లోక కళ్యాణార్థమే కదా. అది నేరమందువా తల్లి? సత్యభామాదేవి కూడా తన భర్తను రక్షించుకున్నటకై సంగ్రామం నిర్మించినది. ఇది సమంజసమే కదా. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఏ స్త్రీ అయినను పురుషుడైనను తన వారిని కాపాడుకొనుటకై ఎదుటి వారితో తలపడక తప్పదు కదా తల్లి. పోనీ అటువంటి విపత్కర సంఘటన నీకే సంభవిస్తే నీవు మాత్రం సంగ్రామం నింపక ఊరుకుందువా తల్లి? మునీంద్ర, ఈ పుట్టిన పురాణములు నా ముందర చెప్పకము. ముమ్మాటికి ఈ పురని తలకిందులయ్యాను. నేను యుద్ధము చేయను. ఇది నిజమా తల్లి? ముమ్మాటికి నిజమేనారదా? నేను సమరము చేయను బాక చేయను. ఆ మాట ఎందే నిలిచి ఉండమమ్మా. నారదా, మీరు సామాన్యులా? నారదా, ఎంత పని చేసిందివయ్యా? ఆరిపోవడం నా అగ్నిగుండమునందు అచ్చము పోసి నెగిచితివి కదా. నారాయణ, నీవు కూడా నన్నే అనుకున్నావు కదా స్వామి. ఇప్పుడు నేనేమి నేరం చేసి తిని ఏమైనా విశేషములు చెప్పమని అడిగినది అమ్మగారే కదా. నేనేమైనా ఉన్నవి లేనివి కల్పించి చెప్పిదినా? ఉన్న విషయమునే చెప్పిదిని. దానికి ఇంత రాజ్యాంతం జరిగినది. దానికి నేనేం చేయదును? సరేలే నారదా, జరిగిపోయినదేదో జరిగిపోయినది. ఇప్పుడు నా మనసు వికలమైపోయినది. కావున నేను సంతుష్టాంతరంగునడుతూ మీరు ప్రశాంత చిత్తులగుటకు నేను ప్రశాంత చిత్తుడనగుటకు నాకొక మంచి కథ చెప్పు. మీరు ప్రశాంత చిత్తులగుటకు మంచి కథ చెప్పుము నారదా. నారాయణ. ఆగుమయ్యా నారదా, ఎక్కడికి వెళ్ళదు? ఇక
ఇటు రమ్ము. ఇంతసేపు అమ్మగారు వింతలు విశేషాలు చెప్పమన్నారు. ఇప్పుడు మీరు ఏకంగా మంచి కథ చెప్పమంటున్నారు. అయినా ఈ విశ్వంలో జరిగినవి, జరుగుతున్నవి, ఇక ముందు జరగబోవు కథలన్నీ మీ బొజ్జలో దాచుకున్న కథానాయకులు మీరు. మీకు నేను కథ చెప్పడం ఏమిటి స్వామి? నారదా, నీవు సామాన్యుడా? నీ చతురత నేను ఎరుగనిదా? నీవు నాకు కథ చెప్పగలదు. నీవిక మూవను. భక్తవత్సల దేవకీనందన, మీ అనుగ్రహం ఉన్నచో మీరు కోరినట్లే గావించగలను. కానీ నారదా, నీవు చెప్పబో కథ ఎన్నడు ఎవ్వరు ఎక్కడా చెప్పనిదై, కని విని ఎరుగనిదై, కథలోని పాత్రధారులందరూ నా కళ్ళ కనబడుతున్నవారు సుమా. మరియు ఇంకొక విషయం నారదా, కథ నాకెంతో ఆనందభరితముగా ఉండవలను సుమా. ఆహా, ఎంత వింత కోరిక కోరితిరి స్వామి. కథ వినుచున్న మీకు ఆనందముగా ఉండవలను, కథ చెప్పుచున్న నాకు సంకటముగా ఉండవలను. అంతే కదా? నీకు సంకట పెట్టగలున్నారదా? కథలో ఉన్న వారినందరినీ మీకు సాక్షిభూతము గావించుట నాకు కష్టము కాక సంతోషమెట్లగును. కానీ మధుసూదన, నాదొక చిన్న కోరిక. ఏమిటా కోరిక? నేను మీకు ఈ కథను చెప్పుటకు నాకు కొంత సమయము కావలను. కథను రసవత్తరంగా మలుచుకొని అచిరకాలంలోనే మీ చెంతకు వచ్చి కథను వినిపించదను. అటులనే కాని ఉన్నారదా? కానీ అతి స్వల్ప కాల వ్యవధిలోనే నాకు కథ వినిపించవలసిన. మీ అనుగ్రహం ఉండవలను. కానీ నాకు ఇదెంత పని, చటికలో తిరిగి వచ్చేదను. మంచిది, పోయిన ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఆహా, ఏమి నా భాగ్యము! ఈ కలహ భోజనకు కడుపారా భోజనం లభించే సమయం ఆసన్నమైనది. దేవా నందనందన, కథను సాక్షిభూతముగా వినిపింపమని కోరితిరి. మీ కోరిక మేరకు ఈ కథలో ప్రధాన పాత్రధారులుగా మిమ్మే చూపించి ఇక్కడే ఇప్పుడే ఈ కథకు శ్రీకారం చుట్టేదను. ఆహా, ఏమి ఈ వింత! కని విని ఎరుగని దొక కథ, వినగదలతే కమల విపుడు వేడుకతో. కమ్మని 3.5 వజ్రంబను కథను వినిచదను. కమ్మని 3.5 వజ్రంబను కథను వినిచదను. జనులొచ్చెరు వందన్. ఇకపై చూపించదనా చతురత. నారాయణ నారాయణ. కట్ చేస్తారా?